సార్ మీకు ముందుగానే ఏదన్నా క్లూ ఇచ్చినట్టుంది సార్, ఎందుకంటే డికే అరుణ గారి పైన మీరు ఎప్పుడు విమర్శ చెయ్యండి అంటే మీ ఇష్యూ కూడా చాలా పాతది అనుకుంటా, మళ్ళీ మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు సార్ మళ్ళీ రాజకీయంగా డికే అరుణ గారిని అటాక్ చేయడం ఎందుకు జరిగినట్టు? వాస్తవానికి ఆ విషయము ఆవిడ ప్రస్తావన చేయడం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ అంశం అనేది అనుకోకుండా ఒక సమావేశంలో చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఎవరో మాట్లాడుతూ ఈ మధ్యన డికే అరుణ గారు రామాలయం గురించి, రాముని గురించి, ఈ రామ మందిరం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పిన సందర్భంగా నిజంగానే రాముడి మీద ప్రేమ ఉంటే, రాముడు నీతికి, నిజాయితీకి, సత్యానికి, ధర్మానికి నిదర్శనం రాముడు. రాముడు బాటలో నడిచిన వాళ్ళకి రాముడి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఏ బాటలో అయితే మనం నడవాలని రాముడు అనుకుంటాడో ఆ బాటకి వ్యతిరేకంగా నడిచే వాళ్లకు రాముడి గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ సందర్భంగా రాముడు నీతి నిజాయితీకి చెందినటువంటి వ్యక్తి, డికే అరుణ అవినీతి పరురాలు, ఒక పార్టీ తరఫున ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఎంపీగా పోటీ చేయమంటే నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి ఆ పార్టీ మీకు 15 కోట్లు ఇవ్వకపోతే తక్షణమే ఏ పార్టీ అయితే మీ రాజకీయ ఎదుగుదలకు కారణమైందో, ఏ పార్టీ అయితే మీకు రాజకీయ జన్మనిచ్చి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీటీసీ చేసిందో, ఏ కార్యకర్తలు కష్టపడి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి, ఏ పార్టీ మిమ్మల్ని మంత్రిగా చేసి మీరున్నటువంటి హోదాలను ఏ పార్టీ ఇచ్చిందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇంకో పార్టీలోకి పోతే అది రామధర్మం కాదు, రాముడు చూపినటువంటి బాట అది కాదు. నిజమైన రామ భక్తులు ఎవరో తేల్చుకుందామని నేను ఆ రోజు సవాల్ చేయడం జరిగింది. ఓకే, నా సవాల్ని స్వీకరిస్తా అని చెప్పి నేను రామ మందిరానికి దగ్గరికి పోయి రాముని సమక్షంలో నేను ఆ రోజు నిజం మాట్లాడడం జరిగింది. కానీ వారు ఆ రోజు రాలేదు. సో రాముడి గురించి మాట్లాడే అర్హత రాముడి బాటలో నడవనటువంటి వాళ్లకు ఉండదు. నిజమైన రామ భక్తులం మేము నిన్న గుడికి పోయినాము, మొన్న గుడికి పోయినాము, నేను ఇవాళ పొద్దున గుడికి పోయినా, ఇప్పుడు కూడా గుడికి పోబోతున్నాను. నిజమైన రామ భక్తులం మేము, ఇది ప్రజలకు తెలవాలి. నిజంగా అసలు రాముడేంది, రామ భక్తులు ఎవరు, నిజమేంది, నిజాయితీ ఏంది అనేది పాలమూరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆ ప్రస్తావన చేయడం జరిగింది.